ఓం సహనా భవతు భునక్తు సహ తేజస్వినావధి మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. ఎక్కడ జరుగుతుంది? విద్యల వివేకం. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అధ్యాస విషయము చెప్తూ అధ్యాస లోక వ్యవహారమై ఉన్నది. ఆ లోక వ్యవహారం ఎలా ఉంది? ఆత్మానాత్మల ఇతరేతర ధర్మాధ్యాస. అధ్యాస లక్షణాన్ని కూడా చెప్పారు. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని చెప్పేసి. అధ్యాస అనే విషయము ఆరోపమని, ఒకదాని ధర్మాలు ఇంకో దాని యందు మనము తెలుసుకోవడం అని, ఎక్కడో చూసిన విషయాన్ని మరొక చోట చూడడం అని, లేకపోతే మనసులో మనం కల్పితమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం, దాన్నే మళ్ళా వ్యవహారంలో కూడా చూడడం. అంటే మనసులో ఏదైతే ఆరోపం అయి ఉంటుందో ఆ ఆరోప ప్రకారం మనం వ్యవహారం చేయడం అనమాట. ఆల్రెడీ మనసులోనే మనకి ఆరోపం ఉందన్నమాట. అది వినికిడి ద్వారానే జరుగుతుంది. చూసినా సరే విన్నాను అనమాట. లేకపోతే వినికిడినే చూసినట్టుగా భావించుకోవడం. అలాగే మనకి ఈ అలవాటు పూర్వాధ్యాస మనసులో ఉండబట్టి దీన్ని వాసనారూపం అంటారు, సంస్కారం అన్నమాట. ఈ రకంగా మనం ఇమాజినేషన్స్ అంటాం కదా, భావించుకోవడం, ఊహించుకోవడం అనేది ఇది కూడా మనసులో ఉంటుంది అనమాట. తత్ప్రకారంగా మన వ్యవహారం అంతా అలాగా జరుగుతుంటుంది. అంటే మనసులో మనం ఏదో ఒకటి కల్పితమైనటువంటి ఊహ, ఆరోపము, విపరీత భావన కలిగి ఉండడము, అది రాగద్వేషాలతో కూడా కలగచ్చు. స్వభావంగానే మనలో రజోగుణము తమో గుణము ఉంటుంది కదా. సత్వగుణం కలగలేదు. అట్లాగా సత్వగుణం ఏం చేస్తుందంటే, ఆ సత్వగుణం లక్షణం ఎలా ఉంటుందంటే, వినదగునెవ్వరు వినినంత వేగపడకు అన్నట్టుగా ఉంటుంది. తొందరపడద్దు, వెంటనే ఇమాజినేషన్స్ క్రియేట్ చేసుకోవద్దు అనే సత్వగుణం ఏం చేస్తుందంటే వివేకానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఈ రజోగుణము తమో గుణం ఏంటంటే వివేకాన్ని పక్కకు వచ్చేస్తుంటాం, సత్వగుణాన్ని పక్కకు వచ్చేస్తుంటాం. అందుకని మన చిత్తం ఎలాంటిది అనేది మనమే గమనించుకోవచ్చు. గమనించుకోవాలంటే మనకు శమధమాదులు కూడా ఉండాలన్నమాట. అట్లా శమధమాదులు లేదనుకో మనం సత్వగుణము పక్కకు దూసేసి రజో తమస్సులతో పనిచేస్తున్నాం. అప్పుడు మనసు రజో తమస్సులతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓన్గా దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ స్వయంగా మనము ఆరోపించుకునే స్వభావం కలిగి ఉంటాం అన్నమాట. ఇమాజినేషన్స్ స్వయంగా మనం హ్యాబిచువల్ ఎర్రర్ లాగా, అంటే స్వాభావికమైనటువంటి పొరపాటు ఆరోపణలు ఇట్లా చేసేస్తుంటుంది మనసు. ఈ ప్రకారంగా మనసు ఆల్రెడీ అధ్యాసలో ఉంటుంది అనమాట. అధ్యాసలో ఇరుక్కొని ఉంటుంది. ఇది
అధ్యాసలో ఇరుక్కునేటప్పటికీ దాని యొక్క స్వభావం అంతా అధ్యాసగానే జరుగుతుంది. దీన్ని నైసర్గికోయం లోక వ్యవహారం అంటారు. ఇది స్వభావంగానే ఈ ఆరోపణలు చేసుకోవటము, ఇమాజినేషన్స్ చేయటము, ఇది కాదు అది అనుకోవటము ఇలాగ జరుగుతుంటుంది. దీనినే ఒక్కొక్క రకంగా చూసినట్లయితే దీనినే వాళ్ళు ఏమంటారంటే నీకు చిత్త విభ్రాంతి అని, లేకపోతే ఒక రకమైనటువంటి పూనకం గినకం అంటాం కదా, ఆ టైపు కూడా ఇది. వెంటనే ఏదో ఒకటి చూడడం, దీన్ని ఇంకో రకంగా భావన చేసేసుకోవటం, నీడను చూసి దెయ్యం అనుకోవటం, మొద్దును చూసి దొంగ అనుకోవటం, ఇట్లాగా మనసులో ఏ భావం అయితే వచ్చేసి ఉంటుందో ఆల్రెడీ దానంతా కూడా మానసికమైన స్వాభావికంగా ఉండే అధ్యాస. సత్వగుణం ఉంటే అలా జరగనీయకుండా చేసేస్తుంది అనమాట, విచారం చేయిస్తుంది బాగా. ఈ ప్రకారంగా అధ్యాస గురించి చెప్పారు. పరత్వ పూర్వదృష్ట అధ్యాస అన్నమాట. ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని కూడా అది తలమలనాదులని అధ్యాసం చేసుకుంటుంటారు. అలాగా ప్రతిగాత్మ అధ్యాసకి లోను కాకపోయినా సరే అధ్యాసకు లోన్ అయింది అన్నమాట. ప్రతిగాత్మ అధ్యాసకు లోను కాదు, అధ్యాసకు లోన్ అయిపోయింది. ఎట్లాగైంది అంటే నేను రూపంలో ఉండేది అదే, నేను రూపంలో ఉండేది. ఎందుకని ఎప్పుడైనా సరే ప్రతిగాత్మ సాక్షాత్తు శాస్త్ర ఆచార్య ఉపదేశముల వల్లనే అది జ్ఞానం కలుగుతుంది. స్వభావంగా అయితే కలగదు ప్రతిగాత్మ జ్ఞానం. ప్రతి ఒక్కరికి ప్రతిగాత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది? పుట్టుకతో ఇది ఎవరు అంటారు కదా, ప్రతి పుష్పము వికసించిన పుష్పము సుగంధాన్ని ఇస్తుంది, సుగంధ పరిమళాలు ఇస్తుంది. పుష్పం అంటే మనస్సు ఉంది కదా, మన మనస్సు, మనిషి యొక్క మనస్సు స్వభావంగానే 3 గుణాలే చూపిస్తుంది, అజ్ఞానమే చూపిస్తుంది. 3 గుణాలు అన్నాం కానీ ఒక గుణం లెస్సే, అజ్ఞానమే చూపిస్తుంది. అందుకని పుట్టిన పుష్పము అది మంచి సువాసన ఇస్తుంది, కానీ మనసు మాత్రము ఈ గుణాలనే ఇస్తుంది. అది అధ్యాసకి అనుకూలమైపోతుంది. అందుకనే అవిరుద్ధమైన ప్రతిగాత్మలో అనాత్మధ్యాస జరిగింది అన్నమాట. ఇదే లోక వ్యవహారము, స్వాభావికమైన అధ్యాస. అదే ప్రతి ఒక్కరిని కూడా గురువు దగ్గర వినకుండా, గురువు దగ్గర విన్నా అలాగే ఉందిలే అదే సంగతి, కానీ గురువు దగ్గర వినకుండా శాస్త్రం జోలికి పోకుండా, అంటే గురు శాస్త్రముల యొక్క ప్రమాణం లేకుండా ఎవరికి కూడా వివేకం కలగడం అనేది, అధ్యాస విచారం చేయడం అనేది సంభవమే కాదు, ఎప్పుడైనా కాదు. గురువు శాస్త్రము యొక్క ప్రమాణము సంబంధం లేకుండా జ్ఞానం కలిగే పని నేనే లేదు. వాడు కర్మ కానీ ఉపాసన కానీ లోక వ్యవహారాలు ఏమి చేసినా సరే అధ్యాసని కలిగే ఉంటాడు అన్నమాట. ఒక్క వేదాంతి మాత్రమే, జ్ఞానం ఉండే వివేక జ్ఞానం ఉండేవాడు మాత్రమే అధ్యాసని హ్యాండిల్ చేయగలుగుతాడు, అధ్యాసని తెలుసుకోగలుగుతాడు, అధ్యాసని హ్యాండిల్ చేసుకుంటాడు, మేనేజ్ చేసుకుంటాడు. ఇది అధ్యాసలో జరుగుతుంది, ఈ అధ్యాసకు నేను విలక్షణమై ఉన్నాను. ఇప్పుడు అధ్యాస గురించి విచారం చేసినప్పుడు కలవని అధ్యాస చూసారా, కలవని అధ్యాస సత్యము కాదు, కానీ సినాసనే మిథ్యాభవితం యుక్తం. కలవని అధ్యాస, జరగని అధ్యాస, అలా మీకు జరిగినా సరే అది మిథ్యాభవితం యుక్తం అని చెప్పేస్తారు. కానీ గురు శాస్త్రముల యొక్క ప్రమాణ విచారము లేని వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా అధ్యాసలో సత్యత్వ బుద్ధితో మునిగి తేలుతూ ఉంటారు. అది బాగా తెలుసుకోవచ్చు. ఎవరైతే అధ్యాస విచారం చేయలేదో వారికి జ్ఞానం కలిగే
వివేకం కలిగే విడదీసుకునేది రాదు, దాంట్లోనే పడి ఉంటారు అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే అధ్యాస విచారం చేయాలి అన్నమాట. అధ్యాస విచారం చేయకుండా ఎవడైనా సరే లౌకిక వ్యవహారంలో కానీ శాస్త్రీయమైన వ్యవహారంలో కానీ దేనిలో ఉండినా సరే అధ్యాస విచారం అనేది చేయలేదు అంటే తప్పనిసరిగా అవిద్యలో ఉన్నాడు అన్నమాట. అవిద్యలో ఉంటాడు అట్లా. అవన్నీ తర్వాత చెప్తారు. ఇప్పుడు విద్యా విద్యల యొక్క వివేకము తమ్ ఏవం లక్షణం అధ్యాసం పండితాః అవిద్య ఇది మన్యంతే. తమ్ అటువంటి ఈ ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకునేటువంటి ఇతరేతర ధర్మాధ్యాస దీనిని ఏవం లక్షణం అధ్యాసం ఇతరేతర ధర్మాధ్యాసం ఆత్మానాత్మ అవివేక రూపం అయినటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి అధ్యాసనే పండితులు ఆత్మబుద్ధి కలిగిన వాళ్ళు, ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, లేక ఆత్మానాత్మ వివేక విచారం చేసినటువంటి వాళ్ళు పండానామ ఆత్మ విషయ బుద్ధి కలిగిన వాళ్ళు దీని ఏమంటారంటే అవిద్య ఇది మన్యంతే. అవిద్య అంటుంది, సత్యమని అంటారు. ఈ అధ్యాసని ఆత్మానాత్మ వివేక రూపమైనటువంటి ఇతరేతర ధర్మాధ్యాస రూపమైనటువంటి అధ్యాసనే పండితులు అవిద్య అని చెప్పుదురు. ఇది అజ్ఞాన విషయము, ఇది యథార్థ జ్ఞానం కాదు, కల్పితమైన జ్ఞానము అని చెప్తారు పండితులు అధ్యాసని. ఇప్పుడు అధ్యాస జరిగింది కదా, అధ్యాసలో ఉన్నాం కదా మనము, వ్యవహారం అంతా అధ్యాసలోనే జరుగుతుంది కదా. అందువల్ల జ్ఞాన రూపంగా వ్యవహారమే జరుగుతుంది. జ్ఞానంగా వ్యవహారం జరగదు, అసలు జరిగేదంతదేనే అధ్యాసలోనే జరుగుతుంది. నువ్వేమైనా చేసుకో. అందువల్ల గురు శిష్యులు వాళ్ళ ఆత్మానాత్మ విచారం కూడా మోక్షానికి వచ్చినా కూడా అధ్యాసలోనే ఉన్నాడు. శ్రవణాదులు చేసేటప్పుడు కూడా అధ్యాసలోనే ఉంటాడు. బంధ నివృత్తి కూడా అధ్యాసలోనే జరుగుతుంది. మోక్ష జ్ఞానం కూడా అధ్యాసలోనే జరుగుతుంది. ఇదంతా అధ్యాసలోనే. బంధము, మోక్షము, గురువు, శాస్త్రము, ఇట్లాగా ఇక మామూలుగా చూస్తే పుణ్యము, పాపము, లోక వ్యవహారము, పురాణ వ్యవహారము, స్మార్త వ్యవహారము, వైదిక వ్యవహారము, యజ్ఞోమాదులు, ఎవ్రీథింగ్ అధ్యాసలోనే ఉంది. అధ్యాసలోనే ఉంది అన్ని. లోకంలో నిలబడి నేను సత్యం చెప్తున్నాను, అది అధ్యాసలోనే ఉంది. లోకంలో నిలబడి నేను అబద్ధాలు చెప్తున్నాను, అది అధ్యాసలోనే ఉంది. వాడు సత్యం చెప్పినా అధ్యాస, కోర్టు నియమాలన్నీ అధ్యాస, రాజ్యాంగం అంతా అధ్యాసలోనే ఉంది. ముగ్గురు త్రిమూర్తులు కూడా అధ్యాసలోనే ఉన్నారు. సృష్టికర్త ఇదంతా కూడా అధ్యాసలోనే ఉంది. హరిహర బ్రహ్మాదులు అధ్యాసలోనే ఉన్నారు. ముక్కోటి దేవతలు అధ్యాసలో ఉన్నారు. త్రిమూర్తులంతా అధ్యాసలోనే ఉన్నారు. అష్టదిక్పాలకులు అధ్యాసలోనే ఉన్నారు. విశ్వరూపం అంతా అధ్యాసలోనే ఉంది. అదే అనమాట అధ్యాస. కాబట్టి అధ్యాస నుండి ఎవరు బయటికి రాలేదు, అధ్యాసలో ఉంది. ఒక్క ఆత్మానాత్మ వివేక విచారం చేసేవాడు మాత్రమే అధ్యాసల గురించి ఇప్పుడు వాడు చికిత్స చేసుకుంటున్నాడు. ఆత్మానాత్మ వివేక విచారం చేసేవాడే అధ్యాసకి చికిత్స చేస్తున్నాడు. అన్యథా అధ్యాసలోనే ఉంటారు అన్నమాట. అట్లా కాబట్టి ఈ అధ్యాసను ఏమన్నారంటే అవిద్య అన్నారు. అందుకని అవిద్య అన్నారు కాబట్టి బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటి సమస్త జగత్ వ్యవహారాలు, సృష్టికర్త ఇదంతా కూడా అవిద్యా విషయమయ్యే ఉన్నది. మత మోక్షాలు అవిద్యా విషయమైంది. అలాగా మీకు పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు, వేదములు ఇవన్నీ అవిద్యా విషయమై ఉన్నది. విజయమ్మ ఏకాగ్రత. అధ్యాసం పండిత విద్య ఇది మన్యంతే. ఇక ఎవడైనా చెప్పే నేను నిజం చెప్తాను, ఏట్రా నువ్వు నిజం చెప్పేది అధ్యాసలో చేరే, అధ్యాసలో చేరి నిజమో అధ్యాసే, అబద్ధం కూడా అధ్యాసే.
పుణ్యము అధ్యాసే, పాపము అధ్యాసే, బంధము అధ్యాసే. ఇంకేంటి నువ్వు చెప్పేది? అక్కడ చెప్పేది ఏం లేదు. అదంతా అధ్యాస విషయమే ఉంది, అజ్ఞాన విషయమే ఉంది. కాబట్టి తమేతం ఏవం లక్షణం అధ్యాసం పండితా విద్య ఇది మన్యంతే. పండితులు అనగానే మీకు ఈ యొక్క ఆత్మానాత్మ వివేక బుద్ధి కలిగిన వాళ్ళే పండితులు అంటారు. అందరినీ పండితులు అనకూడదు. పండితులు అంటే ఆత్మానాత్మ వివేక బుద్ధి ఉండేవాళ్ళే పండితులు. వీళ్ళు ఏమంటారు? పారమార్థికవేత్తలు అంటారు. లోకంలో ఉండే పండితులు కాదు వాళ్ళు. అవన్నీ కూడా వాళ్ళు భౌతిక వ్యావహారికమైన శాస్త్ర విషయాలు. దానిలో పండితులు అనే వాళ్ళకి వాళ్ళు అవిద్యలోనే ఉంటారు. ఈ పండితులు వేరు. గీతలో చెప్పారు చూసారా, ఆత్మానాత్మ వివేక బుద్ధి విషయ. ఆత్మానాత్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పారమార్థికవేత్తలు. వీళ్ళని పండిత అంటారు అనమాట. కాబట్టి బ్రహ్మవేత్తలు, బ్రహ్మవిద అని కూడా చెప్పచ్చు. బ్రహ్మవిద అనమాట. అట్లా తమ్ ఏవం లక్షణం అధ్యాసం పండితా విద్యా ఇది మన్యంతే అని చెప్పేసారు. ఇప్పుడు చెప్తున్నారు ఇంకో మాట. తద్వివేకేన చ వస్తుస్వరూపావధారణం విద్యామాహు. ఇప్పుడు లోకంలో ఎన్నో రకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలతో మనం ఏం చేస్తుంటామంటే దానిలో ఫిక్స్ అయిపోతుంటాము. నేను పుణ్యాత్ముడే, పాపాత్ముడిని, మంచివాడిని, చెడ్డు వాడిని అని మొత్తం కలిపి అవిద్య అని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉంటాడు, మాట్లాడిక. ఇది మౌన వ్యాఖ్య. కాబట్టి ఈ రకమైనటువంటి అధ్యాసని వివేకం చేసుకోవాలి. తద్ అధ్యాసం ఆత్మానాత్మ అవివేక రూపం. అధ్యాసం వివేకేన చ, ఆ వివేకం చేసినప్పుడు వివేకేన చ ఆత్మానాత్మ వివేకేన పరమార్థ అపరమార్థ విషయ వివేకేన వస్తు స్వరూప అవధారణం. ఆ వస్తు స్వరూపాన్ని ఉన్నదన్నట్టుగా పారమార్థిక తత్వాన్ని, ఉన్న ఆత్మతత్వాన్ని అవధారణం అవగతం చేసుకుంటాడు, తెలుసుకొనిచున్నాడు. అప్పుడు యథార్థం తెలుసుకున్న వాడికి యథార్థం తెలియాలి. వాడికి యథార్థం తెలిసిన వాడికి యతద్వేషం అగ్రాహ్యం అవర్ణం అచక్షశ్రోత్రం తదపాడిపాదం నిత్యం విభం అని చెప్పలే. అట్లా అవధారణం చేసుకున్న వాడికి అలాగా వ్రణం అస్నావిరగం అపాప విద్ధం కవిర్మనేషి యథా స్వయంభో అని వివేకం చేసుకున్న వాడికి ఇలాగా బ్రహ్మ మొదలుకొని వీళ్ళకి పర్యంతం అంతా కూడా విద్యలోనే అధ్యాసలోనే ఉంది అని వివేకం చేసిన వాడికి అవధారణం కలుగుతుంది, అవగతం కలుగుతుంది, నిశ్చిత బుద్ధి కలుగుతుంది. దాన్నే విద్యామాహు, దాన్నే విద్య అంటారు. వివేకం చేయలేదంటే దాన్ని ఏమంటారు? అవిద్య అంటారు. వివేకం చేసినప్పుడు ఏమంటారు? విద్య అంటారు. అదే వివేకము అవివేకము. వివేకము ఇప్పుడు అధ్యాసలో ఉంటారు కదా, అధ్యాసలో ఉండి వాళ్ళు ధర్మము అధర్మము, పుణ్యము పాపము, మంచి చెడు ఇట్లా వాల్యూస్ అని చెప్తుంటారు కదా, ఇదంతా అధ్యాసలోనే ఉంది. శమధమాదులు కూడా అధ్యాసలోనే ఉంటుంది. అంతర్ముఖం కూడా అధ్యాసలోనే ఉంటుంది. మనసు ఏకాగ్రత కూడా అధ్యాసలోనే ఉంటుంది. గురువు ఎప్పుడైతే నేను బోధించేవాడిని అనుకుంటాడు, వాడు అధ్యాసలోనే ఉంటాడు. శిష్యుడు నేను వినేవాడిని, తెలుసుకునేవాడిని అంటాడు, వాడు అధ్యాసలోనే ఉంటాడు. అలా గురు శిష్య భేదభావము అధ్యాసలోనే ఉంటుంది. జీవుడు దేవుడు అనే భావము అధ్యాసలోనే ఉంటుంది. ఇలాగా ఈ వ్యవహారం అంతా కలిపి అధ్యాసలోనే ఉంటుంది. అది ఎవడైతే వివేకం చేసుకొని వస్తు స్వరూప అవధారణాన్ని కలిగి ఉంటాడో దానినే విద్యామాహు, దీనే విద్య అంటారు. ఇప్పుడు ఈ విద్య ఏమిటంటే, విద్య అంటే వివేక రూపంగా ఉండే విద్యని పారమార్థిక జ్ఞానం అంటారు. పారమార్థిక జ్ఞానం కలిగించుకొని ఉన్నాడు, దాన్ని వస్తు స్వరూప అవధారణం అని చెప్పేశాడు. వస్తు స్వరూప అవధారణం ఎవడైతే తెలుసుకొని ఉంటాడో
బాగా నిశ్చయం చేసుకోవాలంటాడో అట్టివాడే యథార్థ జ్ఞాని, పరమార్థ జ్ఞాని అనబడును అనమాట. కాబట్టి తద్వివేకేన చ వస్తు స్వరూపవధారణం, దాన్ని వివేకం చేసుకోవాలి. పరస్పర ఆత్మానాత్మల వివేకము, అధ్యాస అంటే వివేకం చేయాలి. అప్పుడు వస్తు స్వరూపాన్ని వస్తువు అంటే యథార్థ స్వరూపాన్ని అవధారణం నిశ్చయం చేసుకోవాలి. దాన్ని విద్య అంటారు ఆహోహో అని చెప్పేసి. ఓకే, అట్లా వివేకం చేసుకో. కానీ మనం చెప్తూ ఉంటాం కదా, కొన్ని పాయింట్స్ వదిలేస్తుంటాం, మళ్ళీ ఇంకొకసారి ఆ పాయింట్ వస్తుంది బయటకి, ఇంకోసారి మళ్ళీ అదే పాయింట్ బయటకు వచ్చేస్తుంది. కొన్ని మనం ఏం చేస్తామంటే ఇంకా విచారం చేసుకోవాలి. విచారం చేస్తే కానీ మనసుకి ఏమిటంటే పైపైన ఒక పొర పోయినట్టుంటుంది, మళ్ళీ ఇంకొక పొర ఉంటుంది, అప్పుడు ఇంకొకటి ఉంటుంది డౌట్. ఆ డౌట్ కూడా పోతూ ఉండాలి. అందువల్ల చెప్పే కొలది ఎన్ని ఉన్నాయో అవగతం తెలుసుకోవాల్సింది, విచారించుకోవాల్సింది అన్ని బయటకు వస్తే కానీ దాన్ని వస్తు స్వరూప అవతారణం అంటారు. కొంత పైకే చెప్పేయచ్చు, కొంత లోపలికి పోకుండా ఉండొచ్చు. ఈ సందర్భానుకూలంగా చెప్పచ్చు, సందర్భానుకూలంగా మనసు ఉండదు. సందర్భానుకూలంగా మనం చెప్పేస్తుంటాం, మనసు మాత్రం మళ్ళీ ఇంకొకటి రివర్స్ సైడ్స్, మళ్ళీ ఇంకా దానికి డౌట్లు ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఇలా చెబుతూ ఉంటే వస్తు స్వరూప అవధారణం అనేది కలుస్తుంది. దాన్ని విద్య అంటారు. అట్లా విద్య అంటే విద్య అనగానే ఇందులో ఒక విషయం చెప్పేసినాం అనుకోండి, ఒక విషయం చెప్పాము, అది విద్య అంటే సరిపోదు. దానికి ఇంకా క్లారిఫికేషన్ బాగా ఇవ్వాలి. చెప్పింది నువ్వు కరెక్టే, ఆత్మానాత్మ వివేక విచారము దీన్నే విద్య అంటారు అంటే, ఆత్మానాత్మ వివేక విచారము ఎంత చెప్తే సరిపోదు, ఇంకా ఎంతో చెప్పాల్సి ఉంటుంది, ఇంకా ఎంతో చెప్పాలన్నమాట. ఎందువల్ల అంటే ఎన్ని యుక్తులు ఉంటుందో అన్ని ఇవ్వాలి, ఎన్ని పాయింట్లు ఉంటాయో అన్ని చెప్పాలి, ఎక్కడా కూడా వదిలిపెట్టకూడదు. అందుకనే వాళ్ళు కేనోపనిషత్తులో చూసారా, ఎక్కడైతే ఇంద్రియాలతో తెలుసుకునేది ఆత్మ కాదు, ఇంద్రియాలనే తెలుసుకునేది ఆత్మ అన్నప్పుడు అన్ని ఇంద్రియాలని వాడతారు. అన్ని ఇంద్రియాలు, కన్నును వాడతారు, చెవిని వాడతారు, వాక్కును వాడతారు, జీవాన్ని వాడతారు, మనసును స్పర్శను వాడతారు, మనసును వాడతారు, బుద్ధిని వాడతారు, అన్ని చెప్తారనమాట. అట్లా క్లారిఫికేషన్ బాగా ఇయ్యాలి. అందువల్ల స్థూలంగా ఒక విషయం అలా చెప్పేస్తే మనసు అంతవరకే తీసుకుంటుంది, మళ్ళా ఇంకా లోతుకు పోవాలి. పోయే కొలది తీసుకుంటుంటే ఎప్పుడు వరకైతే తన యొక్క స్వరూప జ్ఞానము ఉన్నట్టుగా తెలియదో అప్పుడు వరకు అలాగే మనసు వెయిటింగ్లోనే ఉంటుంది. అందువల్ల విద్య అనగానే ఈ శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్పేయడం విద్య కాదు, దాని గురించి ఎంతో విచారం చేస్తేనే విద్య అవుతుంది. చాలా ఉంటుంది అనమాట. ఎంత విచారం చేయాలో లోతుకి అంత చేయాలి. అందువల్ల ఇంతవరకు ఆపేస్తే కుదరదు, మళ్ళీ తిరగబెడుతుంది అనమాట. అట్లా ఆ ప్రకారం. అందువల్ల వస్తు స్వరూప అవధారణం విద్యాం, వస్తు స్వరూపం ఇంతవరకు అవధారణం అయిపోయింది అనుకోకూడదు. ఇంకా బాగా చెప్పి అంతఃకరణం అక్కడ మాయమైపోవాలి. అహం బ్రహ్మాస్మి అని మిగలాలి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పటి వరకు అయితే మిగలదో అంతవరకు చేస్తూనే ఉండాలి. అప్పుడు విద్యామాహుహో అని చెప్పేసి అప్పుడు దాని మీకు సునిశ్చయం కలగదు, స్పష్టత కలగదు అనమాట. అందుకే చెప్తున్నాడు, తత్ర ఏవం సతి యత్ర యదధ్యాస. కాబట్టి తత్ర ఇట్లా ఉండగా అధ్యాస విషయమో వివేకం చేయడమో ఉండగా, ఒకవేళ వివేకం చేయకుండా ఎక్కడైనా అధ్యాస మిగిలి ఉన్నదనుకో,
ఎక్కడైనా అధ్యాస విషయంలో ఇంకా క్లారిఫికేషన్ రాలేదు, ఇంకా క్లారిటీ రాలేదనుకో, అప్పుడు తత్ర ఏవం సతి, నువ్వు ఇంకా అధ్యాస విషయంలో ఇంకా స్పష్టత కలిగించుకోలేదు. ఇప్పుడు అధ్యాస వల్ల ఏమన్నా జరుగుతుందా, ఇంకా స్పష్టత రాకపోతే ఇంకా వదిలేసినావు, నువ్వు ఇంకా స్పష్టత చేసుకోలేదు, ఇంకా బాగా సువిచారం చేయలేదు, ఇంకా బాగా దృఢ వివేక జ్ఞానం కలిగించుకోలేదు. అలాంటప్పుడు ఎత్ర యదధ్యాస, ఎక్కడ ఏ అధ్యాస జరిగిందో, ఎక్కడ ఏ అధ్యాస జరిగిందో, ఎక్కడ అంటే ఆత్మని అనాత్మ విషయే, ఆత్మ ఎందు గాని అనాత్మ విషయే గాని ఎత్ర అధ్యాస కృత, అధ్యాస జరిగి ఉన్నదో, తత్ కృతేన, ఆ విధంగా ఆ అధ్యాస వల్ల దోషేణ గుణేనవా, ఆ దోషం వల్ల కానీ, అధ్యాస దోషం వల్ల కానీ, అధ్యాస గుణం వల్ల కానీ, అణుమాత్రేణ కించిత్ కూడా, అణువంత కూడా, రవ్వంత కూడా, చూసారా, సహా ఆత్మకు, అణుమాత్రేణ అపి సహ ఆత్మకు నా సంబంధితే, ఆత్మకి ఎటువంటి హాని గీని ఏమి రానే రాదు, లాభం నష్టం లేనే లేదు. ఎందుకని? పరస్పర సంబంధమే లేదు. ఆత్మే అనాత్మ, సత్తు సత్తే, అసత్తు అసత్తే, ఉభయోరపి దృష్టవంతః. సత్తు సత్తే, అసత్తు అసత్తు. సత్తును పట్టుకొని అసత్తు అంటే అవదు, అసత్తును పట్టుకొని సత్తు అన్నా సత్తు కాదు. నా సత్తో విద్యతే భావో నా భావో విద్యతే, చూసారా, అసత. అందువల్ల తత్ర ఏవం సతి, ఇట్లుండగా అధ్యాస విషయంలో, అధ్యాస వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అనుకున్నారా? ఎత్ర యదధ్యాస, ఎక్కడ ఏ అధ్యాస జరిగినదో, అధ్యాస కృత, తత్ కృతేన, ఆ అధ్యాస జరగడం బట్టి, అక్కడ ఆ అధ్యాస జరగడం బట్టి దోషము లేదు, గుణము లేదు, దోషము రాలేదు, గుణము రాలేదు. గుణం అంటే మంచి, దోషం అంటే అగుణం, చెడు జరగలేదు, మంచి జరగలేదు. విలక్షణంగా ఉంది మంచి చెడులకే. అందుకని ఈ మాట పట్టుకునే కదా ఆయన అన్నది కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. ఏమంట ఇప్పుడు అధ్యాస విషయ విచారం చేసినాం కాబట్టి ఈ పాయింట్ అర్థమైంది. అధ్యాస విషయ విచారం చేయకపోతే మీకు అది ఉంటుంది, దోషం ఉంటుంది. అర్థమైందా? అధ్యాసలోనే పుణ్యం వస్తుంది, అధ్యాసలోనే పాపం కూడా వస్తుంది. అధ్యాసలోనే పాపం. శరీరం ఉంటేనే కదా గంగలో ముంచేది. శరీరమే లేకపోతే అశరీరాన్ని ఏం ముంచేది గంగలో? శరీరం ఉండాలి, శరీరానికి ఒక పాపం ఉండాలి, గంగలో ఒక పుణ్యం పెట్టాలి. రెండు కలిపి మునిగితే అప్పుడు శరీరానికి పుణ్యం వస్తుంది. శరీరానికి, స్థూల శరీరానికి పుణ్యమే ఉంది, పాపమే ఉంది. అది సూక్ష్మ శరీరానికి గంగ అంటది కదా, మరి దాన్ని ఎక్కడ ముంచుతావు నువ్వు? దాన్ని ఎక్కడ ముంచుతావయ్యా? అసలు నువ్వు గంగలో ముంచేటప్పుడే నీ ఇంట్లో ఉంటుంది సూక్ష్మ శరీరం. పోయి నువ్వు అక్కడ ప్రయాగంలో తీసుకెళ్ళినా సరే స్థూల శరీరాన్ని, అది మీద అది ఇంట్లో ఉంటుంది. భార్య బిడ్డలు అక్కడ చూస్తుంటుంది. ఎవరా? సూక్ష్మ శరీరం. మరి సూక్ష్మ శరీరాన్ని మర్చిపోయి వచ్చేసినావు ఇక్కడికి. స్థూల శరీరాన్ని తోడుకొని వచ్చినాడు, స్థూల శరీరాన్ని తీసుకొచ్చినాడు. ఎలాగో సూక్ష్మ శరీరం ఇంట్లో నడిపోయింది. తాళం వేసేటప్పుడు లోపల చేరింది. అది ఈ తాళం వేసేటప్పుడు లోపల చేరింది, విమానం ఎక్కేటప్పుడు కిందే ఉంది. అది ఎగిరిందంతా ఎవరు? స్థూల శరీరం.
ముంచింది దాన్నే. ఇంకా సూక్ష్మ శరీరం ఎక్కడ మునిగింది? కాబట్టి పాపం అనేది స్థూల శరీరానికి ఉండదు. దానికి ఏదైనా చెమట పట్టి ఉంటుంది, మురికి పట్టి ఉంటుంది, దుమ్ము పట్టి ఉంటుంది. దానికి మన ఊర్లో నీళ్ళు పోసినా సరిపోతుంది. మన ఊర్లో నీళ్ళు పోసేసినా, మన ఊర్లో సబ్బెట్టి దోమినా పోతే అర్థమైందా? అట్లా అనమాట. అందుకని మరి ఏమిటి స్వామి ఇదంతా అంటే, శరీరానికి ఎన్ని రకాల ఇబ్బందులు జరగాలో అన్ని రకాలు జరగాలి అంతే. శరీరానికి ఇబ్బందులు జరిగే బట్టి ఈ శరీరం తెచ్చుకోబట్టేమో కదా నేను ఇట్లా మునగాల్సి వచ్చింది, నేను ఎన్ని చేయాల్సి వచ్చింది. శరీరమే తెచ్చుకోకపోతే ఇవన్నీ నాకెందుకు వస్తుందమ్మా? అందువల్ల శరీరం తెచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మజ్ఞానము. అది సర్వపాప నివృత్తి. ఆత్మజ్ఞానం కలిగించుకున్నప్పుడే సర్వపాప నివృత్తి జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే నీకు ఈ శరీరం ఉంటుందో అప్పటి వరకు అట్లాగనమాట. ఆ ప్రకారంగా బాగా తెలుసుకోవాలి. అట్లా కాబట్టి ఒక్కొక్క విషయం బాగా వింటుంటే మన శరీరంలో ఎలాగైతే పరమాత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉందో సచ్చిదానంద స్వరూపుడు, అట్లా పంచభూతాలలో కూడా సచ్చిదానంద స్వరూపుడే ప్రకాశిస్తున్నాడు. అందువల్ల ఆ గంగా నదికి కూడా ఆత్మజ్ఞానమే కలగాలి. నువ్వు పోయి ఆత్మజ్ఞానం ఇదే కదా. ఆ మహనీయులు చూడగానే గంగని వాళ్ళు జ్ఞానగంగగా చూస్తారు. నువ్వేం చూస్తావురా? మంచినీళ్ళుగా చూస్తావు. నీకు ఆత్మజ్ఞానం కలగాలి, గంగకి ఆత్మజ్ఞానం కలగాలి. అదంతా మహనీయుల దగ్గర ఉందయ్యా. ఎవరైతే గురువుల దగ్గరికి వెళ్ళి పరంపరగా విద్యను గ్రహించుకున్నారో వాళ్ళు గంగని ముట్టుకున్నట్లయితే దానికి మహిమ వస్తుంది. కానీ నువ్వు పోయి దాంట్లో ముట్టుకుంటే ఏం వస్తుంది రండి? కేవలం నువ్వైనా గంగ అయినా పంచభూతాలైనా పంచకోశాలైనా శబ్దాల విషయాలైనా ఎవరైతే పండితాహ, ఆ పండితులు ఎవరైతే ఉన్నారో జ్ఞానులు, వాళ్ళ సమక్షంలో మీకు జ్ఞానం కలగాల్సిందే. కానీ ఇతరత్ర ఎవరి వల్ల నీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు అనమాట. అందువల్ల ప్రతి విషయం కూడా చైతన్యముతో వ్యాప్తమై ఉంటుంది. ఆకాశంలో ఎలాగైతే సర్వరూపాలు సర్వనామాలు ఉన్నాయో ఆ ఆకాశాన్ని వ్యాపించుకున్న పరమాత్మతత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మతత్వాన్ని ఎరిగినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు అనమాట. ఇదంతా కూడా ఈ అధ్యాసం వల్ల ఏమి ఆత్మకి దోషాలు లేవయ్యా అని వాళ్ళు తెలుసుకున్నారే. వాళ్ళ వల్ల వివేక జ్ఞానం కలుగుతుంది, అధ్యాస నివృత్తి జరుగుతుంది. ఇతరుల వల్ల జరగదు అందువల్ల. అందుకనే మహనీయులు ఎప్పుడు గంగను ముట్టుకుంటారో, పంచభూతాలను ముట్టుకుంటారో, భూమిని ముట్టుకుంటారో, వాయువుని ముట్టుకుంటారో, వాళ్ళ శరీరంలోకి వాయువులు పోతే, వాళ్ళ శరీరంలోకి జలం పోతే అది దానికి మంచిది యొక్క వివేకం, మంచి జ్ఞానం కలుగుతుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. చరాచరాలకు కూడా కలుగుతుంది. అందుకని ఈ స్థూల శరీరంలో ఈ పంచభూతాలు పంచకోశాలతో ఉండే శరీరంలో పరమాత్మ ప్రకాశించి ఉన్నాడు. ఆ పరమాత్మ జ్ఞానం కలిగించేవాళ్ళు పండితాహ, జ్ఞానులు కలిగిస్తారు. వాళ్ళే చెప్తారు ఈ మాట. ఈ అధ్యాస వల్ల దోషం గాని గుణం గాని అణుమాత్రం కూడా ఆత్మకి సంబంధం లేనే లేదు. ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప చెప్తారు. అందుకనే అధ్యాస వల్ల మీకేం లాభము రాలేదో నష్టము జరగలేదు. తత్ర ఏవం సతి యదధ్యాస తత్కృతేన దోషేణ గుణేన వా అణుమాత్రేణ అంటే రవ్వంత కూడా అపి అంటే కూడా అణుమాత్రేణాపి రవ్వంత కూడా సహ ఆత్మ న సంబధ్యతే. ఈ ఆత్మకి ఎటువంటి సంబంధము లేనే లేదు. చూసారా ఎంత క్లారిటీ? ఇదే అనమాట. ఇది తెలుసుకోవాలి. ఇదెవరు చెప్పింది? పండితాహ, జ్ఞానినః, బ్రహ్మవేత్తలు చెప్పినారు ఈ మాట. అట్లా ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఇప్పుడు వివేకం చేసే వాళ్ళ దగ్గరికి పోతే తెలుస్తుంది.
రవంత కూడా గుణదోష దర్శనాలు ఏమీ లేదు. అవివేకుల దగ్గరికి పోకపోతే నీకు ఇవన్నీ దోషాలన్నీ ఉంటాయి, చెప్పకపోయినా ఉంటాయి. అధ్యాసలోనే అందరూ, అధ్యాస వివేకంలో కాదు, అధ్యాసలోనే అందరూ ఈ ధర్మాలు అనుభవిస్తున్నారు, సుఖ దుఃఖాదులు అనుభవిస్తున్నారు, ఇట్లా పుణ్యపాపాలు అనర్థాలు అనుభవిస్తున్నారు. ఆ అధ్యాస వివేకం ఎప్పుడైతే చేస్తామో, ఆ వివేకం చేసినప్పుడు అధ్యాస అనేది మిథ్యా అని తెలుస్తుంది. అప్పుడు నీకు వాటి యొక్క అధ్యాస యొక్క దోషం వల్ల కానీ గుణం వల్ల కానీ ఏమాత్రం ఆత్మకి సంబంధమో లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు లోక వ్యవహారం అంతా విద్యతోనే అధ్యాసతోనే ఉంది. అది ఎలా చెప్తారు మీరు అని చెప్తున్నారు. లోక వ్యవహారాణమపి అవిద్యా విషయ తత్కథం ఇది ఉచ్యతే అని చెప్తున్నారు. లోక వ్యవహారం వద్ద అవిద్య వ్యవహారంగా ఉంది అనమాట. అందుకని ఎవరైనా అధ్యాసతో ఉండడము, అధ్యాస వివేకం చేసి ఉండడం, రెండుకి వ్యత్యాసం ఉంటుంది. అధ్యాసతో ఉండే వాళ్ళకి అంతా కూడా అది సత్యం అనిపిస్తుంది, సత్యమని అనిపిస్తారు, గుణదోషాలు అనిపిస్తారు, ధర్మాలు అనిపిస్తారు, పుణ్య పాపాలు అనిపిస్తారు, మంచి చెడులు అనుభవిస్తుంటారు. మనసు ఎప్పుడూ గందరగోళంగా పెట్టుకుంటారు. అదే అధ్యాస వివేకం చేసుకుంటే ఫ్రీడమ్ అయిపోతుంది. ఎప్పుడైనా మన అంతఃకరణ మనకు ఫ్రీడంగా ఉంటే మంచిది కదమ్మా. మన అంతఃకరణ మనకు ఫ్రీడంగా ఉంటే మంచిది. అట్లా మన అంతఃకరణ మనం వివేకం కలిగించుకొని పెట్టుకోవాలి. అన్నిట ఇట్లనే ఉంటుంది, ఎట్లా దీనిలోనే ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు చూడండి, ఎప్పుడైనా సమస్యల్లో పడేదానికి, కష్టాల్లో పడేదానికి, బాధలు తెచ్చుకునేదానికి కారణం ఏంటంటే అధ్యాస విచారం చేయరు. అధ్యాస విచారం చేయకపోతే విధి నిషేధాలు పట్టుకుంటాయి. విధి నిషేధాలు పట్టుకొని ఉంటుంది, మంచి చెడులు గొడవలు ఉంటాయి. ఉండేటప్పుడు అది పుణ్యానికి పనికిరాదు, పాపం దేనికి పనికిరాదు, పురుషార్థానికి పనికొచ్చేది కాదు. అది దాంట్లో సతమతమైపోయి దీంట్లోనే ఉంటారు అందరూ. అర్థమైందా? దీనిలోనే ఉంటారు, దీనిలో నుంచి బయటపడినే పడరు. అట్లా ఇప్పుడు చెప్తున్నారు చూడండి, 5వ భాష్య భాగము. తం ఏతం అవిద్యాఖ్యం ఆత్మానాత్మనో ఇతరేతరధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారాః లౌకికాః వైదికాశ్చ ప్రవృత్తాః. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామో, ఎలా విచారించుకుంటున్నామో అదే ప్రకారంగా మనము రోజువారీ ఇది చెప్పుకుంటుంటే మనకి అంతఃకరణంలో ఉండేటువంటి తుప్పి, అది జిడ్డంతా వదులుతుంది. ఎదురు అంతఃకరణలో వెంటనే మళ్ళా నీళ్లు కానీ ప్రకారంగా మనం నీళ్లలో తీసేస్తే పాచి వచ్చి మళ్ళీ చేస్తుందో మళ్ళా ఇవన్నీ వచ్చి చేరిపోతాయి. ఆ అంతఃకరణాన్ని ఎప్పుడు వివేకంలోనే పెట్టుకోవాలి, ఆ వివేక దృఢంగా పెట్టుకోవాలి, సునిశ్చితమైనా ఉండాలి. లేదంటే మళ్ళీ వచ్చి చేరతాయి. ఎందుకంటే అవిద్యా వ్యవహారంలోనే అందరూ ఉంటున్నారు కనుక. తమ్ ఏతం అవిద్యాఖ్యం అన్నమాట. అటువంటి ఈ అవిద్య, సరే అటువంటి ఈ అవిద్య అంటే ఆత్మానాత్మనో ఇతరేతర ధర్మాధ్యాసయో ఇదనమాట. తమ్ ఏతం అవిద్యాఖ్యం, అటువంటి అవిద్య అని చెప్పబడుతున్న, ఆఖ్యం అంటే చెప్పబడుతున్నా, ఈ అవిద్య అని చెప్పబడుతున్నటువంటి ఆత్మ అనాత్మనోహో, ఆత్మ అనాత్మనోహో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య, ఇతరేతర అధ్యాసం పరస్పర అధ్యాసం, ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకునుట,
ఇతరేతర ధ్యాసం పురస్కృత్య ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకున్నట, ఒకదాని ధర్మాలు. ఇప్పుడు మన అంతఃకరణము ఫ్రెష్గా ఉండటం అంటే ఏ ధర్మాలు వేసుకోకుండా ఉండాలి. ఆత్మధర్మాన్ని కూడా వేసుకోకూడదు. ఎవరు అంతఃకరణము ఆత్మధర్మాన్ని వేసుకోకూడదు, అర్థమైందా? అనాత్మధర్మము అనుకోకూడదు. ఆత్మధర్మము వేసుకోకూడదు, అనాత్మధర్మము అనుకోకూడదు. నేను అనాత్మధర్మము అనుకోకూడదు. ఎవరా? అంతఃకరణం. ఆత్మధర్మము వేసుకోకూడదు, ఆత్మధర్మం కూడా వేసుకోకూడదు. అర్థమైందా? అదే స్వామి అలా చెప్తారు. ఆత్మని తెలుసుకోకూడదా? అంతఃకరణము తెలుసుకోకూడదు. ఆత్మాన్ని తెలుసుకోకూడదు, అంతఃకరణము వదిలేస్తుంది. మళ్ళా అనాత్మాని భావించుకోకూడదు. నేను అనాత్మ దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నాను అని అనుకోకూడదు, అంతఃకరణము. నేను ఆత్మ అని అనుకోకూడదు. మరి దీనికి మధ్యలో ఇంకొక లాజిక్ ఏమిటి? వివేకం చేసుకొని ఉండాలి. ఇన్ని పెట్టి ఎట్లా ఉండాలి? అది వివేకంలోనే ఉండాలి. అది అనాత్మధర్మంగా తెలుసుకోకూడదు, తను ఆత్మధర్మము ఆపాదించుకోకూడదు. అదేం చేయాలి? వివేకమే చేసుకో. ఎందుకంటే అంతఃకరణము ఆత్మ ఎలా ఉంది? కాదు కదా. అనాత్మనే అనుకోకూడదు, అనాత్మ అనగానే దేహేంద్రియాలు దానిలో ఎందుకు ఉండాలి? దేహేంద్రియ ధర్మాలు కాదు అది. ఎందుకంటే స్థూల విషయాలు ఇవన్నీ. అంతఃకరణం ఒక రకమైన సూక్ష్మమైనటువంటి జోను. అది ఆత్మ చైతన్యము కూడా కాదు. అది ఎవరు? అంతఃకరణం. దేహేంద్రియ ధర్మాలు కూడా కాదు. అది ఒక రకమైనటువంటి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశం. దాంట్లో ఏముండాలి? వివేకమే ఉండాలి. దాంట్లో ఏముండాలి? వివేకమే. అందువల్ల అంతఃకరణంలో ఏముండాలి? ఎప్పుడు వివేక జ్ఞానమే ఉండాలి. వివేక జ్ఞానంతోనే జీవించాలి మనము. ఎందువల్ల? ఆత్మ అంటే ఇది, అనాత్మ అంటే ఇది అని. అంతఃకరణానికి అదే కావాలి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వివేక జ్ఞానం వల్ల అంతఃకరణానికి అది దేని మీద నిలబడి ఉంటుంది అంటే ఆత్మ కంటే వేరుగా ఉండదు. దేహేంద్రియాలు ఆత్మ కంటే వేరుగా ఉండదు, మనసు కూడా ఆత్మ కంటే వేరుగా ఉండదు. అది ఏది సర్వవ్యాపకమో దానికంటే వేరుగా ఉండదు. అందువల్ల మనసులో ఎప్పుడు ఏముండాలి? వివేక జ్ఞానమే ఉండాలి. వివేక జ్ఞానం తప్ప వేరేది ఉండకూడదు. నేను ఆత్మయ్య ఉన్నాను అంటే ఏం తప్పు స్వామి అన్నారనుకో, అట్లా ఎందుకు అట్లా అనుకోవడం? మళ్ళా నువ్వు దేహంతో వ్యవహారం చేయాలన్నప్పుడు ఎవరిని ఆక్షేపం చేస్తారు కదా, అంటే ఆత్మ ఏంటి దేహం వ్యవహారం చేస్తుందా? అందుకని వివేకంతోనే చెయ్యాలి. అర్థమైందా? బుద్ధిలో వివేకం ఉండాలి, వివేకంతో వ్యవహారం చేయాలి. చేసేటప్పుడు కూడా దానికి దేహేంద్రియ ధర్మాలతో ఉండేది నిజం కాదు. దేహేంద్రియ ధర్మాలతో ఉండేది నిజం కాదు. ఆకలి దప్పులు కలుగుతాయి కదా, దాన్ని మేనేజ్ చేయవలసింది ఎవరు? బుద్ధేగా. శోకమోహాదులు మేనేజ్ చేసేది ఎవరు? బుద్ధేగా. చావు పుట్టుకలను మేనేజ్ చేసేది ఎవరు? బుద్ధేగా. కాబట్టి బుద్ధిలో ఏముండాలి? వివేకమే ఉండాలి. అందువల్ల దీన్నే ప్రజ్ఞాన ఘన వివేక బ్రహ్మవిద అనే మాట్లాడి బ్రహ్మవితో అని. బ్రహ్మమునకు బ్రహ్మవిత్ ఎక్కర్లేదుగా. ఎవరికి కావాలి బ్రహ్మవితో? వివేకం చేసుకునే బుద్ధికే కావాలి కదా. బ్రహ్మవితు ఉండాలి, వివేక జ్ఞానమే ఉండాలి, ఆత్మానాత్మ వివేకమే ఉండాలి. అర్థమైందా? అట్లా అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. కనుక వివేకంతోనే జీవించాలి.
ఇప్పుడు మనం ఇదివరకు వివేకం లేనప్పుడు మనసుతోనే కదా ఉన్నాము, బుద్ధితోనే కదా ఉన్నాము. వివేకం లేనప్పుడు మనసు ఏమైంది? దేహేంద్రియాలతో కలిసిపోయింది కదా. వివేకం కలిగించుకుంటే మనము ఆత్మలో కలిసిపోము. ఆత్మ కంటే నేను వేరుగా లేదు, సర్వము వేరుగా లేదు అని తెలిసిపోతుంది. ఏది కూడా ఆత్మ కంటే వేరుగా లేదు. కానీ వ్యవహారానికి ఏం కావాలి? వివేకమే ఉండాలి. ఏముండాలి? వ్యవహారం చేయాలంటే ఏముండాలి? వివేకమే ఉండాలి. వివేకంతోనే ఈ నవద్వారపురంలో మనము జీవించుకోవాలి. కాబట్టి వివేకం ఎంత గొప్ప విషయమో చూడండి. ఆ వివేకంలో ఏమవుతుందంటే నేను బ్రహ్మ కాదని చెప్పదు, నేను దేహము అని చెప్పదు. అర్థమేనా? వివేకంలో ఏం కలిగింది? నేను బ్రహ్మము కాదు అని చెప్పదు, నేను దేహేంద్రియాలని చెప్పదు. అర్థమైందా? నేను దేహేంద్రియాలని చెప్పదు, అదే అహం సంసారి అని చెప్పదు, నేను సంసారి కాదు అని చెప్పదు, నేను సంసారిని అవుతాను అని చెప్పదు. అర్థమైందా? కాబట్టి నేను పరమాత్మ కాదు అని చెప్పదు, నేను అపరమాత్మననే చెప్పదు, దేహేంద్రియాలతో కూడుకున్నానని చెప్పదు, అదే నేను ఆత్మ కాదని మాత్రం చెప్పదు. అంతే వివేకం ఉందన్నమాట. దానికి వివేకం అనేటువంటి బుద్ధి మేనేజ్ చేయగలుగుతుందే కానీ, అంతేగాని ఏకపక్షం వహించేది కానీ కాదు. ఎందుకంటే ఇప్పుడు పోయి ఆత్మలో పోయి చేరుతుంది అనుకుంటే మనసు వ్యవహారం ఎలాగా? దేహేంద్రియాలతో వ్యవహారం చేయాలి కదా. దేహేంద్రియాలతో వ్యవహారం చేస్తే దేహేంద్రియాల్లో కలిసిపోతే ఎట్లాగా? మొత్తం అవివేకం వచ్చేస్తుంది కదా. కాబట్టి ఏం చేయాలి? సెంటర్ పాయింట్ వివేకంతోనే ఉండాలి. కాబట్టి అధ్యాస భాష ఏం నేర్పుతుంది మనకి? వివేకమే నేర్పుతుంది, వివేక జ్ఞానమే నేర్పుతుంది. అందుకని వాళ్ళు మాట జ్ఞానం అనేది జ్ఞానంతో జీవించరా అని చెప్పారు. అంటే వివేకంతో జీవించాలి. వివేకంతో జీవించినప్పుడు మనం ఆత్మను వదిలిపెట్టున్నామా? లేదు. అనాత్మను పట్టుకొని ఉన్నామా? లేదు. ఆత్మను వదిలి లేదు, అనాత్మనే పట్టుకొని లేదు. మరి ఏంగా ఉన్నాము? సాక్షిగా ఉన్నాము. ఇప్పుడు ఆ బుద్ధి ఏమైపోయింది? ఇప్పుడు వివేకం చేసిన బుద్ధి సాక్షిగా నిలబడిపోయింది, ఆత్మవిత్తుగా నిలబడి. అందువల్ల ఆత్మవిత్త శోకం తరతి, ఆత్మవిత్త శోకం అది బాగా విచారం చేసుకోవాలి. ఒకప్పుడు మన బుద్ధి ఏ లెవెల్లో ఉండాలి? వివేకంతో ఉండాలి. వివేకాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు కదా. అవివేకాన్ని తప్పు పట్టారు కానీ వివేకాన్ని తప్పు పట్టారు. కాబట్టి అధ్యాస విచారం ఎందుకు చెప్పారు? వివేకం చేయమనే కదా చెప్పింది. అధ్యాస విచారము ఆల్రెడీ అధ్యాసలోనే ఉన్నారు కదా అందరూ. మరి అధ్యాస విచారం ఎందుకు చేయించారు? అధ్యాస ఎలాంటిది, అధ్యాస వల్ల ఏం జరిగింది అని వివేకంగా చేయించింది. దేనికోరు మనం ఇప్పుడు దేంట్లో ఉంటాము? వివేకంతో ఉంటాం. అట్లా సమేతం అవిద్యాఖ్యం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అవిద్య అని చెప్పబడేటువంటి ఆత్మానాత్మనోహో, ఆత్మ ప్లస్ అనాత్మ, అనాత్మల యొక్క ఇతరేతర అధ్యాసం పురస్కృత్య పరస్పరము, ఇతరేతరం అంటే పరస్పరం అధ్యాసాన్ని పురస్కరించుకొని ఈ అధ్యాసను కలిగించుకొని సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా చూసారా. కాబట్టి ఈ అవిద్య అని చెప్పబడేటువంటి ఆత్మానాత్మల యొక్క పరస్పరము అధ్యాస, ఆరోపము, అజ్ఞానము అడ్డుపెట్టుకొని పురస్కృత్య తగిలించుకొని సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా, అధ్యాస లేకపోతే మనకి ఏమి ఇంత పని చేయలేము. అధ్యాస ఉంటేనే భార్య బిడ్డలు వీళ్ళంతా అధ్యాస పెట్టుకొని చలామణి. అధ్యాస లేదనుకో. అందుకనే ఎప్పుడైనా మీకు ఈ శాస్త్రమే మనకి అధ్యాసని ఇచ్చిందనమాట. మహోపకారం సంసారాలకి మహా ఉపకారం చేసింది శాస్త్రం. అధ్యాసనిచ్చి అధ్యాస చేయండిరా. అధ్యాస లేదనుకో పసుపు క్షేత్రంలాగా ఉంటాం. పశువుకి ఎప్పుడైనా బిడ్డను ఎత్తుకో అంటే నాకేం పట్టే బిడ్డ లేదు
పక్షులకి, పశువులకి ఏమన్నా అధ్యాసం ఉందటమ్మా? మీకు చూడు ఎంత అధ్యాసం ఉందో. మరి ఇదంతా శాస్త్రం ఇచ్చిన గిఫ్ట్ కదా ఇది. అధ్యాసంతో జీవించుకోండిరా, లేకపోతే కన్న పిల్లల్ని పట్టించుకోరు మీరు. పశువులు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో, కంటున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఏమన్నా పట్టించుకుంటున్నాయి? ప్రాపర్టీలు సంపాదిస్తున్నాయా? చదువులు చెప్పిస్తున్నాయా? అంటు పెట్టుకొని ఎక్కడ ఉంటున్నాయి ఇవి? కనడం వెళ్ళిపోవడం. కనేదానికి రెడీ అవుతున్నాయి, తినేదానికి రెడీ అవుతున్నాయి. ఎఫెక్షన్ లేవు వాటికే, ఒకరికొకరికే. అది ఎవరిచ్చారు ఎఫెక్షన్ చెప్పండి? శాస్త్రం ఇచ్చింది. శాస్త్రం లేకపోతే ఏమీ లేదు. పెళ్లి లేదు, పెటాకులు లేవు, ఏమీ లేకుండా అయిపోతుంది. శాస్త్రమే అధ్యాసను క్రియేట్ చేసేసి మహా ఉపకారం సంసారాలకి. మరి శాస్త్రానికి నమస్కారం పెట్టుకోవద్దా? అయ్యా, అధ్యాసం లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి బంధాల కింద? శాస్త్రమే బంధం చెప్పింది. బంధాన్ని ఎంత చక్కగా క్రియేషన్ చేసిందంటే, లేకపోతే ఎవడికి ఎవడమ్మా, ఎవడికి ఎవడు ఏమి లేకుండా పో. అందువల్ల శాస్త్రమే అధ్యాస చెప్పింది. అధ్యాసం నుంచి బయటపడేది కూడా చెప్పింది. అదే లోపలికి దోచింది, అదే బయటకు కూడా. ఇబ్బందులు వచ్చినప్పుడు వీడొచ్చి గొడవ పెడతాడు కదా, అయ్యో ఏగలేకపోతున్నాను భార్య బిడ్డలు ఏం పోవాలి ఇదంతా అంటే, అప్పుడు శాస్త్రం ఉపాయం కూడా చెప్తుంది. అలాగైతే బయటపడేదానికి వివేక జ్ఞానం కూడా ఇస్తాను రా. తోసింది ఎవరు, లాగింది ఎవరు బయటికి? మరి శాస్త్రం అంత గొప్ప విషయం. అధ్యాసను క్రియేట్ చేసేసేసి జనాల్లో. లేకపోతే ఇంతమంది ఎందుకు పోతారమ్మా? కుంభమేళకు పోవాలంటే శాస్త్రం చెప్తేనే పోయినారు. లేకపోతే పశువులన్నీ పోయినాయా మునిగేదానికే? పశువులన్నీ పోయా మునిగేదానికే. సాయంత్రం అయిగానే చెరువుల్లోకి గేదెలన్నీ తనంతటా పోతున్నాయా? వాటి తోలితేనే పోతున్నాయి. లేకపోతే వాడికి స్నానం చేయాలండి, దానికి ఏం పట్టే కర్మ? స్నానం చేస్తాయి గేదెలేనా? వీడే తోలుకొని వెళ్ళి బాగా కడుక్కొని ఇంటికి వస్తాడు కదా, మరి వాటికేం పని? అలాగా జనాలందరూ పోతున్నారంటే అధ్యాసకి లోనయ్యే చేస్తున్నారు. అంటే ఈ ప్రకారంగా 3 గుణాల ప్రవృత్తిని కలిగించేసి జనాలందరినీ కర్మకాండ వ్యవహారాల్లో పడేసి అలాగా చేసింది ఎవరు? శాస్త్రమే చేసింది. లేకపోతే దిక్కు లేదు మనుషులకి. శాస్త్రమే అధ్యాసను క్రియేట్ చేసి పెట్టింది. ఆ అధ్యాస వల్లనే మనుషులకి విధి నిషేధాలు నేర్పెట్టింది, పుణ్యం పాపం నేర్పెట్టింది. మళ్ళీ ఇబ్బందులు బాగా ఓవర్ అయిపోతే దాంట్లో బయటపడేదానికి సర్వధర్మాన్ని పరిత్యజ్యాలి. దానికి హక్కు లేదండి? అదే దోచింది, అదే లాగింది. మీరు సర్వధర్మాన్ని పరిత్యజ్యం అంటే ఎలా కుదురుతుంది? నేనే చెప్పేది, నేనే ఇప్పుడు రమ్మంటాను బయటికి రమ్మనేది కూడా నేనే. నన్నెందుకు నువ్వు అంటావు? నేను చెప్పకపోతే నీకు ధర్మం ఏంటి తెలుసు, అధర్మం ఏంటి తెలుసు, పుణ్యం ఏం తెలుసు, పాపం ఏం తెలుసు, విధి ఏం తెలుసు, నిషేధం ఏం తెలుసు అని నేనే కదా క్రియేట్ చేసి పెట్టింది. మరి నేను రమ్మంటే బయటకు రావా ఏంటి? నేనే లోపలికి తోసాను నిన్ను. సంసార బంధాల్లో తోసింది నేనే. పశుపక్షాదులు ఎక్కడైనా సంసార బంధాలు ఉన్నాయంటే ఎప్పుడైనా ఏ పశువు వచ్చి గొడవ పెట్టిందా? మనుషులే కదా పెడుతున్నారు. మనుషులకి ఎందుకు వచ్చింది ఇవన్నీ? నేనే కదా క్రియేట్ చేసింది. కాబట్టి శాస్త్రమే, ఆ మహా జ్ఞానులే ఈ విధి నిషేధాలు, పుణ్య పాపాలు, బంధ మోక్షాలు, ధర్మాధర్మాలు చెప్పి మనుషుల్ని దోషిదాల్లోకి మరలా వాడికి ఇబ్బంది వచ్చి మమ్మల్ని బతికించండి, మమ్మల్ని తరింపజేయండి అన్నప్పుడు లాగింది కూడా వాళ్ళే. సర్వధర్మాలు పరిత్యజ్యం అని చెప్పింది వాళ్ళే. ధర్మాధర్మాలు ఆచరణ చేయరా అని చెప్పింది కూడా వాళ్ళే. పర్వన్యేవేహ కర్మాణి జిజీ విశేషతకం సమా అని చెప్పింది వాళ్ళే. అయ్యా ఇవన్నీ బంధాలు కలిగిస్తాయి, దుఃఖాలు కలిగిస్తాయి, బయటపడరా అని చెప్పింది కూడా వాళ్ళే. మరి ఏమిటి? కాబట్టి అట్లాంటి అవిద్య అని చెప్పబడేటువంటి ఆత్మానాత్మల యొక్క
ఇతరేతర అధ్యాసం ఇతరేతర అవివేక రూపం అధ్యాసం పురస్కృత్య తగిలించుకొని అడ్డు పెట్టుకొని సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా లౌకికా వైదికాశ్చ ప్రవృత్తా సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా ప్రమాణ ప్రమేయ వ్యవహారా ప్రమాణాలు ఇంద్రియ ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలు ప్రమేయ విషయాలు శబ్దాది విషయాలు పుణ్య పాపాలు ప్రమేయాలు వ్యవహారా ఈ వ్యవహారాలు ఎన్ని రకాలంటే 2 రకాలు లౌకిక వైదికాశ్చ లౌకికమో లౌకికాశ్చ వైదికాశ్చ లౌకిక వ్యవహారము అశాస్త్రీయమైన వ్యవహారము మనం ఓన్గా పెట్టుకున్న వ్యవహారము ఓన్గా పెట్టుకున్న వ్యవహారం కూడా ఉందిగా మనకి ఓన్గా పెట్టుకుంది శాస్త్రీయమైనవి. ఇప్పుడు మనము ఓన్గా పెట్టుకున్న వ్యవహారంలోనే కొనసాగాం, మళ్ళీ శాస్త్రీయమైన వ్యవహారం కూడా తగిలించుకున్నాం. శాస్త్రీయ వ్యవహారంలోనే ఉండవు, మళ్ళీ ఓన్ వ్యవహారాలు కూడా ఉంటాయి. అంటే లౌకిక వ్యవహారాలు ఈవెన్ వైదికం శాస్త్రీయమైన వ్యవహారం మిక్స్ చేసుకొనే పోతున్నాం. అర్థమైందా? లౌకిక వ్యవహారం అనగానే ఎప్పుడైనా భుక్తి కోసం సంపాదించుకోవడం, ఇల్లు వాకులు పెట్టుకోవడము, నగా నట్రా పెట్టుకోవడము, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకోవడము, భుక్తి కోసం వ్యాపారాలు చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, ఇదంతా లౌకిక వ్యవహారం. వైదిక వ్యవహారం అనుకుంటే పెళ్లిళ్ళు చూసారా, ఇవన్నీ నామకరణాలు, అన్నప్రాసనములు, ఇవన్నీ శ్రాద్ధాది క్రియలు, అలాగా పుణ్యదినాలు, పాపదినాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము, మంచి రోజులు, చెడ్డ రోజులు, యమగండం, రాహుకాలం, ఇవన్నీ ఉన్నాయి కదా, పంచాంగం, ఇవన్నీ శాస్త్రీయమైన. మీకేమి వాటితో టచ్ లేకుండా జీవించటం అంత సులభంగానే కాదు. శుద్ధ లౌకికమైన వ్యవహారం చేయడం అనేది సంభవమే కాదు. మీకు జతకు రారు ఎవరు, అంత 2 కలగాపులుగా ఉంటేనే వస్తారు. వాడు ఎంత కమ్యూనిస్ట్ అయినా కావచ్చు, నాస్తికుడైనా కావచ్చు, భూమి మీద జీవించాలంటే వాడు ఈ 2 లౌకిక వైదిక శాస్త్రములు కలగాపులగం చేసుకొని జీవించాలి. ఇతరత్ర వాడు జీవితం వాడి వల్ల కాదు అసలు. అర్థమైందా? అందుకనే వాడు ఒక నాస్తికుడు పొలం పెట్టుకొని ఉంటాడు కదా, పొలంలో పంట ఎవడికి అమ్మాలి? నాస్తికులకి అమ్ముకోరా? నువ్వు ఉన్నారా? పళ్ళు ముసల్మాను ఎప్పుడైనా హిందూ ధర్మాన్ని విమర్శించేవాడు, హిందూ ధర్మం పడనవాడు పూలు కట్టుకొని ఎవడికి ఇస్తాడు? మళ్ళా అది వేసుకుంటాడా ఏంటి? మళ్ళా హిందువులకి అమ్మాలి కదా, ఎవరికి రా నువ్వు అమ్మేది? అంత కలగాపులగమయ్యే ఉంటుంది. శాస్త్రీయము అశాస్త్రీయము, లౌకికము శాస్త్రీయము వ్యవహారాలున్నాయే, అవన్నీ ప్రమాణ ప్రమేయ వ్యవహారములతో ఉంటాయి. ప్రమాణాలు ఇంద్రియ వ్యాపారము, శాస్త్రీయమైనటువంటివి ప్రమేయము విషయాలు. ఈ వ్యవహారం అంతా లౌకికంగాని వైదికంగాని అవన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రవృత్తమై ఉన్నాయంటే అధ్యాసని పట్టుకొనే ఉన్నాయి. ఆత్మానాత్మల అవివేకంతోనే జరుగుతాయి, ఆత్మానాత్మల వివేకంతో జరగవు. ఆత్మానాత్మ వివేకంతో వ్యవహారం జరగదు. ఆత్మానాత్మ వివేకం చేస్తే వ్యవహారం జరగదు. వ్యవహారము చాలా ఇదైపోతుంది. అందువల్ల అవివేకంలో జరుగుతుంది, అజ్ఞానంలోనే వ్యవహారం జరిగింది. అందువల్ల విదుషాం కర్మాణి విధీయంతే, అజ్ఞానులకే కర్మల్ని విధించాము, వివేకులకి కాదు అనమాట. వివేకులకే కాదు అనమాట, అట్లా అనమాట. కాబట్టి అది అర్థమైందా? కాబట్టి లోక వ్యవహారాల్లో ఇప్పుడు ఎవడైనా సరే ఆ ఆహార నియమాలు పాటించేవాడు ఉంటాడు. నేను బాగా
ఇట్లాగ ఆహార నియమాల ప్రకారమే పోతాను నేను, ఇలాగ మంచిరాయిలాగా ఉప్పు ఉండే కూరలు తినము అన్నాడు అనుకో, వాటి వల్ల వ్యాపారమే జరగదు. అన్ని హోటల్లో ఉప్పు వేయకుండా చేస్తారంటమ్మా, జరగదు. అందువల్ల శుచిగా తినాలి, అది తినాలి అంటే కుదరదు. కుంభమేళకు పోయి శుచిగా తినాలంటే, శుచిగా నీళ్ళల్లో మునగాలంటే కుదురుతుందా? ఏదో మునిగి రారా అంటారు. అందుకని ఎప్పుడు కూడా అవిద్యలో వ్యవహారాలు బాగా జరుగుతాయి, కానీ వివేకంలో వ్యవహారాలు జరగవు. హైజీనిక్ అంటే జరగదు. ఇక్కడ హైజీనిక్ అంటేనే వ్యవహారం జరగదు. అసలు హైజీనిక్ ఉండదు అన్ని చోట్ల. హైజీనిక్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫుడ్ అంతా హైజీనిక్గా దొరుకుతుంది. ఇక పెళ్ళిళ్ళకి పోతే హైజీనిక్గా దొరుకుతుంది అంటమ్మా. పోయి వంటగది చూసారా ఎట్లా ఉంటుంది చూడు చూడు ఎలా పెట్టేసినారు చూడు, పదార్థాలన్నీ ఈగలు ముసురుతున్నాయి. మనకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంటాడు. మనం గుటక్కలు మింగుతాము, తర్వాత ఏమో మాటలు అవుతున్నాయి అంటాం. ఏం జరగవేవా అన్నీ హైజీనిక్ గానే ఏం జరిగే పనే లేదు. హైజీనిక్ గానే ఇంట్లో కూడా జరగదే పనమ్మా, ఏదో ఒకటి చేస్తుంటుంది అట్లా. కాబట్టి ఈ లౌకిక వ్యవహారం కానీ, వైదిక వ్యవహారం కానీ, ప్రమాణపరమైన వ్యవహారాలు కానీ, ఇంద్రియ ప్రమాణాలు, శాస్త్రీయమైన ప్రమాణాలు, ప్రమేయము విషయాలు, శబ్దాలు విషయాలు, వాటి వ్యవహారాలన్నీ కానీ, అది వైదికం కానీ లౌకికం కానీ, ఈ అన్ని ప్రవృత్తి నడుస్తున్నదంతే కూడా అవిద్యా విషయమే ఉన్నది. ఆత్మానాత్మ వివేకంతోనే జరుగుతుంది, ఆరోపాలతోనే జరుగుతుంది. లేకపోతే జరగదు. అన్ని వ్యవహారాలు ఎలా జరుగుతుంది? జ్ఞానంతో కాదు. జ్ఞానంతో వ్యవహారమే లేదా. భార్య, బిడ్డలు, వస్తువులు అంతా జ్ఞానంతో కానే కాదు, అజ్ఞానంతోనే జరుగుతుంది. అజ్ఞాన వ్యవహారం ఎంత. అందువల్ల మీకు ఈ యొక్క లోక శాస్త్రాల వల్లనే వైదిక శాస్త్రాలు కూడా ఉన్నాయి. దేవుడు వేరు, జీవుడు వేరు, ధర్మము పుణ్యము అయ్యే చెప్తుంటాడు. పుణ్యం అనే కదా చేస్తున్నాడు, పాపం అనే కదా చేస్తున్నాడు. పుణ్యం అన్నా కర్మ చేయాల్సిందే, పాపం అన్నా కర్మ చేయాల్సిందే. పుణ్యపాపాలు రెండు కర్మలే నేర్పుతాయి. పుణ్యపాప రహితమైనది కర్మలేమి నేర్పవాలి. అట్లా సర్వాణి చ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి. చూసారా, మోక్షపరాణి అని ఒకటి ఉంటుంది. సర్వాణి చ శాస్త్రాన్ని, అన్ని శాస్త్రములు, అన్ని శాస్త్రాలు అనగానే అర్థం ఏంటి? పరాపర విద్యలు, కర్మకాండ, జ్ఞానకాండ, పురాణాలు, స్మృతులు, కర్మ వేద భాగము, జ్ఞాన వేద భాగము అన్నీ కూడా విధి నిషేధాలతో కూడుకొని ఉన్నాయి. ఈవెన్ మోక్ష పరాణి, మోక్షాన్ని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తులు కూడా ఆత్మానాత్మల యొక్క అవివేకంతోనే జరుగుతుంది. ఉపనిషత్తుల్లో కూడా ఆత్మానాత్మల అవివేకం ఉంది. బంధమోక్షాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో కూడా. ఉపనిషత్తుల్లో అవేమో స్వచ్ఛంగా పారమార్థిక జ్ఞానం కలిగేవి లేవు. ఉపనిషత్తులు కూడా బంధమోక్షాలనే చెబుతుంది, సమర్థిస్తుంది ముందు. లేకపోతే ఉపనిషత్తుల దగ్గరికి కూర్చునేదానికి వీలు రాదు. ఉపనిషదం ఓ బ్రూహి అంటాడు. స్వామి మాకు ఉపనిషత్తులు చెప్పండి, మాకు అజ్ఞానం నివృత్తి చేయండి. అవునవును రా చెప్తారా. మరి అజ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసింది, సంసారాన్ని యాక్సెప్ట్ చేసింది, జీవత్వాన్ని యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ముందు ఒప్పుకున్నది అది. అందువల్ల నేను గురువునని చెప్పింది, నేను అజ్ఞాన నివృత్తి చేస్తానని చెప్పింది, నేను మోక్షాన్ని కలిగిస్తానని చెప్పింది, బంధ నివృత్తి చేస్తాననింది. ఆ మనిషి ఉన్నాడు. కాబట్టి మోక్షపరాణి, మోక్షాన్ని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తు వేదాంత శాస్త్రం కూడా అవిద్యను ప్రోత్సహించారు. అదో ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఉపదేశాదులన్నీ కూడా చూసారా, నిరోధో నోత్పత్తి నబద్ధో నచ సాధక నముక్షు
సమముక్షు ఇచ్చేష పరమార్థత. ఈవెన్ ఉపనిషత్తులు బ్రహ్మ విద్య కూడా ఈ యొక్క అధ్యాసని యాక్సెప్ట్ చేసేసి అధ్యాసను ఒప్పుకున్నది. అధ్యాస లేకపోతే నారదుడు అడగడము, సనకాది మహర్షులు చెప్పడము, ఆ విధంగా జనకాది మహర్షులంతా అడగడం, జనకాది రాజులంతా అడగడము, యాజ్ఞవల్క్య మహర్షి చెప్పడము, అలాగా మైత్రి అడగడము, యాజ్ఞవల్క్య మహర్షి చెప్పడము, ఇవన్నీ అది భగవన్ అని చెప్పడము, ఇవన్నీ ఏమిటిది? సౌనకాది మహర్షులంతా ఏంటి? ఏది తెలుసుకున్నట్లయితే సర్వం తెలిసిపోతుందో ఆ విషయాన్ని చెప్పండి అని మోక్ష జ్ఞానం కొరకు చెప్పేటప్పుడు కూడా ఇది కూడా అవిద్యలో అంతర్గతమయ్యే ఉంది. ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యా శాస్త్రము, వేదాంత శాస్త్రము అవిద్య అంతర్గతంగానే పనిచేస్తున్నది అని మోక్షపరాన్ని చూసారా? సర్వాణి చ శాస్త్రాన్ని, సర్వాణి అని చెప్పారు కదా, అన్ని శాస్త్రాలు పరాపర విద్యలో, ఉపనిషత్తులో కర్మకాండ విద్య, విధి ప్రతిషేధాలు, విధి నిషేధములతో కూడుకొని ఉన్నది. ఈవెన్ మోక్షపరాణి, మోక్షాన్ని గురించి చెప్పేటువంటి బ్రహ్మ విద్యా శాస్త్రము, ఉపనిషత్తు శాస్త్రము కూడా బంధ మోక్షాలను ఒప్పుకున్నది, గురు శిష్యులను ఒప్పుకున్నది, అవిద్యా నివృత్తిని ఒప్పుకున్నది, జ్ఞానాన్ని కలిగిస్తున్నది అని చెప్పింది. కాబట్టి మోక్ష శాస్త్రము కూడా అవిద్యాంతర్గతంగానే పనిచేస్తున్నది. ఏది మినహాయింపు కాదు, ఏది మినహాయింపు కాదు, అన్నీ కూడా దానిలోనే అంతర్గతంగా ఉంటాయి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఈ విషయాన్ని కర్మకాండ వాళ్ళు డేర్గా చెప్పరు, ఏదో పోద్దని. వేదాంతులు అయితే డేర్గా చెప్పారు, అయ్యా మాది కూడా విద్యలోనే ఉంది, నీకు ఎప్పుడైతే యథార్థ పరమార్థ జ్ఞానం కలిగేంత వరకు మాది కొనసాగుతుంది, యథార్థం తెలిసిపోయిన తర్వాత మనం అంత సీరియస్గా ఏమీ ఉండనే ఉంటాం. అందుకని వీళ్ళకి ఏమవుద్ది, ఏది చెప్పినా వీళ్ళకి పట్టనే పట్టదు. బంధుమన్నా, అదన్నా, ఇదన్నా, దుఃఖమన్నా ఏం పట్టనే పట్టదు. అందుకని కృష్ణుడు నవముఖంగా ఉంటాడు. దుఃఖమయ్య అంటే ఏం దుఃఖం ఎక్కడ ఉందరా, దుఃఖం లేదు, దుఃఖం లేదు. ఓం తత్సతు.